శాస్త్రవేత్తలు 15 సంవత్సరాల రీసెర్చ్ తర్వాత అత్యంత అరుదైన ఒక కొత్త బ్లడ్ గ్రూప్ని కనుగొన్నారు. దాని పేరు గ్వాడా నెగటివ్. దాదాపు 15 సంవత్సరాలు రీసెర్చ్ చేశారు ఈ బ్లడ్ గ్రూప్ సంబంధించి. ఒక ఆవిడ ఒక సర్జరీ ముందు తన బ్లడ్ శాంపిల్ ఇచ్చింది. అసలు ఆ శాంపిల్ ఏ గ్రూప్కి చెందిందో అసలు అర్థం కాల. దాని మీద 15 సంవత్సరాలు రీసెర్చ్ చేశారు. అసలు మనందరూ తెలుసు ఏబిఓ బేసికల్గా ఈ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. దానిలో ప్రజెంట్ అయిన RH ఫ్యాక్టర్ని బట్టి నెగిటివ్ పాజిటివ్ అంటే టోటల్గా 8 ఉంటాయి అన్నమాట. కానీ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ISBT వాళ్ళు ఓవరాల్గా 47 విశిష్టమైన బ్లడ్ టైప్ గ్రూప్స్ను రికగ్నైజ్ చేశారనమాట. అయితే రీసెంట్గా 48వ బ్లడ్ గ్రూప్ని కొత్తగా గుర్తించారు 15 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద రీసెర్చ్ చేసి. ముఖ్యంగా ఫ్రెంచ్ బ్లడ్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు దాన్ని డిస్కవర్ చేశారనమాట. దీన్ని అఫీషియల్గా ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వాళ్ళు కూడా రికగ్నైజ్ చేశారు. అసలు దీని వెనకాల కథ చూద్దాం. ఒక ఫ్రెంచ్ మహిళ కెరీబియన్ ఐలాండ్ నుంచి వచ్చింది. ఐలాండ్ పేరు గ్వాడలూప్ అనమాట. సో ఆవిడ ఒక స్పెషల్ బ్లడ్ గ్రూప్ని క్యారీ చేస్తుంది. అదే గ్వాడా నెగిటివ్ అని దానికి పేరు పెట్టారనమాట. సో ప్రపంచం మొత్తంలో మనం గమనిస్తే ఈ జూన్ 2025 వరకు డిస్కవర్ అయిన బ్లడ్ గ్రూప్స్లో కేవలం ఈవిడ ఒక్కటే, ఈ ఫ్రెంచ్ మహిళకు మాత్రమే ఈ గ్వాడా నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉందన్నమాట. అది కూడా ఆవిడ ఒక సర్జరీ కోసం వెళ్తే ఆవిడ బ్లడ్ ఇచ్చింది. సో దానిలో ఏ బ్లడ్ శాంపుల్ మ్యాచ్ అవ్వలేదన్నమాట. వాళ్ళు బాగా 15 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఇది గ్వాడా నెగిటివ్ అని చెప్పి పేరు పెట్టారనమాట.